తలలు వంచి చిన్న ప్రార్థన సహాయాన్ని అడుగుదాం పరిశుద్ధాత్మ దేవుని నుంచి. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ పునరుత్థాన దినపు సాయంకాలపు ఆరాధనలో మేమందరము కలిసి మీరు మాకు అనుగ్రహించిన పవిత్ర జీవాహారమై ఉన్నటువంటి మీ శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను, నూతన నిత్య నిబంధన రక్తమునకు సాదృశ్యమైన రసమును స్వీకరించబోయే ముందుగా విశ్వాస గణముగా సేవకులుగా మేమందరము పురికొల్పబడటానికి, ఆత్మలో బలపరచబడటానికి, సిద్ధపడటానికి కావలసినటువంటి సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించమని మీకే వందనములు చెల్లించుకుంటూ, మాట్లాడేటటువంటి వ్యక్తికి ఎటువంటి బలము లేదు, ఎటువంటి శక్తి లేదు, మీరు మాలో ఉంటేనే మేము ఏదైనా చేయగలం. కనుక తండ్రి, మీరు మాలో ఉండి మాపై ఆవరించి మాతో మాట్లాడమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనంగా స్తుతులు చెల్లిద్దాం. దేవునికే మహిమ చెల్లునుగాక. మంచిది. వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో నడుచుట, జీవించుట, ఆత్మలో నడుచుట, ఆత్మలో జీవించుట, ఆత్మ వశులుగా జీవించుట అనే విషయంలో చాలా ఉంటాయి, కానీ ఒక 10 విషయాలు మీ ముందు పెడతాను. వాటిని మనము ధ్యానిస్తూ మన జీవితాలకు అన్వయింప చేసుకుంటూ, అలా అన్వయింప చేసుకోవడం ద్వారా, ఆ సత్ప్రవర్తన ద్వారా దేవునికి మనం ఇష్టలుగా ఉందాం. ఓకేనండి, మంచిది. గలతీ పత్రిక 6వ అధ్యాయం, 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి విషయాన్ని నేను చదువుతున్నాను. ఆ మైక్ తీసుకున్న వాళ్ళు ఉంటే మైక్ తీసుకొని చదవండి గట్టిగా. గలతీ పత్రిక, అందరూ తీశారండి బైబిల్? గలతీ పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల వరకు ఒక పారాగ్రాఫ్ ఉంది, అది చదువుదాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. చూడండి, ఇక్కడ సూటిగా ఒక ఆలోచనను పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నారు. అదేంటంటే 8వ వచనంలో, ఎలాగనగా శరీర ఇచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. శరీరము నుండి మృతమైన పంట, ఆత్మ నుండి జీవమైనటువంటి పంట. శరీర ఇచ్ఛలను బట్టి విత్తేవాడు, శరీర కోరికలను బట్టి విత్తేవాడికి లభించేది ఏంటంటే క్షయమగు పంట, అంటే నశించిపోయేటటువంటి సారముతో కూడిన నశించిపోయేటటువంటి ఫలము లభిస్తుంది. నశించిపోయేటటువంటిది అంటే అర్థం ఏంటి? మనకేమీ మిగలదు అని అర్థం. శరీర ఇచ్ఛలను బట్టి, కోరికలను బట్టి విత్తకూడదు మనం దేన్ని కూడా. శరీర ఇచ్ఛలను బట్టి విత్తటం అంటే ఏంటి? ఒకసారి ఆలోచించండి. నాకు హృదయంలో ఒక బలమైన కామవాంఛ ఉంటే, లేదు డబ్బు సంపాదించాలి, అక్రమంగా సంపాదించాలి అని, ఆ అక్రమమైన సంపాదన కొరకు నువ్వేదో పెట్టుబడి పెడుతున్నావు, విత్తనం వేస్తున్నావు. దాని ద్వారా నీకు వచ్చే ఫలము మృతము, 0, ఏమి మిగలదో. అందుకని శరీర సంబంధమైనటువంటి రీతిలో నువ్వు దేన్ని ఆరంభించొద్దు, దేనిని కొనసాగించొద్దు. అందుకని నీవు ఆత్మలో నడిచే వ్యక్తివైతే, నీవు దేవుని ఆత్మలో నీ యొక్క జీవనాన్ని కొనసాగింప చేసుకునే వ్యక్తివైతే, నీవు గమనించాల్సింది ఏంటంటే, శరీర ఇచ్ఛలను బట్టి నువ్వు విత్తనం విత్తద్దు, క్షయమైన నశించిపోయే పంటను కోస్తావు.
ఆత్మను బట్టి విత్తినట్లయితే ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోస్తావు. అనగా ఏది ప్రారంభించినా, నువ్వు ఏ విధమైనటువంటి పనులు ప్రారంభించినా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చొప్పున, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన చొప్పున, పరిశుద్ధాత్మ దేవుని మార్గదర్శకత్వం చొప్పుననే ఏ పనినైనా నువ్వు ప్రారంభించాలంతే. అలా ప్రారంభించినప్పుడంట 10వ వచనంలో ఉంటుంది చూడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. విశ్వాస గృహం అంటే అర్థం ఏంటి? సంఘమే. విశ్వాస గృహం అంటే సంఘమే. విశ్వాసులైన వారందరూ. విశ్వాసులు అంటే అర్థం ఏంటి? విశ్వాసులు అంటే మంచిగా శ్వాసించేవారు అని అర్థం. చక్కగా ఊపిరి కలిగిన వారు అంటే సజీవులుగా ఉన్నవారు, మృతులు కానివారు. మృతులయ్యేవారు బలహీనులుగా ఉన్నారు అనటానికి డాక్టర్ గారు వచ్చి పల్స్ చూస్తే ఎలా కొట్టుకుంటుంది? 72 కొట్టుకూడదు, 150 కొట్టుకుంటుంది. అది బలహీనంగా ఉందంటానికి ఇంకోటి ఏంటంటే 50 కొట్టుకుంటుంది, 40 కొట్టుకుంటుంది. నీకు ప్రమాదం ఉందబ్బాయి, నీవు విశ్వాసివి కాదు, మంచిగా శ్వాసించే వ్యక్తివి కాదు, నువ్వు నీ శ్వాసలోనే తేడా వచ్చేసింది, కాబట్టి నీకు ప్రయాణం ఉంది త్వరలో అంటాడు. అర్థమవుతుందా? క్రైస్తవులంటే విశ్వాసులు చక్కగా జీవమును చక్కగా ధరించుకొని చక్కగా శ్వాసించేవారు. వారి జీవితపు ఉచ్ఛ్వాస నిశ్వాసములలో ఏమాత్రము వైద్యునికి దొరకనటువంటి తేడాలు ఏమి ఉండవు కదా. చక్కని ఆరోగ్యవంతులుగా ఉంటారు. విశ్వాసులంటే అలాంటి వారు, చక్కగా జీవిస్తున్నటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువును ధరించుకొని వారి సొంత నిర్ణయాల ద్వారా కాకుండా దేవుని ఆజ్ఞల ద్వారా, దేవుని మార్గదర్శకత్వం ద్వారా నడిచేటటువంటి వారు. అందుకని విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అంటే ప్రభువుని ఎరగకుండా, నువ్వు ముందు ఎరగని వ్యక్తివే, నేను ఎరగని వ్యక్తినే. ఎవరో సువార్త ప్రకటిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మని కార్యం నీలో జరిగినప్పుడు నీవు రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, విశ్వాస గృహములో సభ్యునిగా చేరావు. నీ తదుపరి మరెవరో సువార్త విన్నారు, వారు విశ్వాస గృహంలోనికి వస్తున్నారు, వారు విశ్వాసిగా మారుతున్నారు, వారి ద్వారా మరెవరో విశ్వాసులుగా చేరుతున్నారు. ఇలా విశ్వాస గృహమునకు చేరినటువంటి వారికి ఏ మేలులు అవసరమై ఉన్నాయో ఆ మేలుల విషయంలో నువ్వు ఒక విత్తనం విత్తు. ఏమిటా విత్తనం అంటే, పలానా రత్నాకి పలానా అవసరం ఉంది, ఆవిడ గతంలో విశ్వాసి కాదు, ఇప్పుడు విశ్వాసిగా వచ్చారు. వచ్చిన తర్వాత విశ్వాస గృహములోనికి కాలు పెట్టిన తర్వాత ఆ బిడ్డకున్నటువంటి ఆత్మీయ అక్కర్లేమున్నాయో, ఆర్థికపరమైన అక్కర్లేమున్నాయో, ఆరోగ్యపరమైన అక్కర్లేమున్నాయో, ఈ తదితరమైనటువంటి అక్కర్ల నిమిత్తమై నీవు ఏదైనా విత్తనం నాటక్కడ ఆత్మ సంబంధంగా. ఏంటి ఆ విత్తనము? వాక్య విత్తనం అయి ఉండొచ్చు. వారి ఆర్థిక పరిస్థితులు బాగోవటానికి నువ్వు ఇచ్చే సలహా అనే విత్తనం కావచ్చు, ఏదైనా కావచ్చు. నీవు ఒక ఆత్మ సంబంధమైన విత్తనాన్ని నాటితే నిత్య జీవం అనేటటువంటి పంటను కోస్తావు. అంటే ఎవరైనా దేవుని ఎరగని బిడ్డ విశ్వాస గృహానికి రావాలనుకుంటున్నప్పుడు అతని హృదయములో నీ ద్వారా ఒక సువార్త విత్తనం నాటబడితే అతడు నిత్య జీవమునకు వారసుడవుతాడు. అది ఆత్మ సంబంధమైన విత్తనం విత్తేవారుగా ఉండాలి. ఎవరు వాళ్ళు? ఆత్మలో నడిచేవారు. వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నడిచేటటువంటి వారు చేసేటటువంటి మొట్టమొదటిది ఏంటంటే ఆత్మలో వారు విత్తుతారు, నిత్య జీవం అనే పంటను కోస్తారు. చెప్పండి, మొదటి దాని వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? వింటున్నారా? నిత్య జీవం అనే ఆత్మలో విత్తబడినప్పుడు నిత్య జీవం అనే పంటను కోసుకుంటాము, నిత్య జీవం అనే పంటను కోస్తాము. ఈరోజు విత్తటము, పంట కోయటం అనేది సేవకునికి సంబంధించిన పని మాత్రమే అనుకుంటే భ్రమలో ఉన్నట్టే. ఆత్మ సంబంధమైన విత్తనం విత్తటము, పంట కోయటం అనేటటువంటిది విశ్వాసికి కూడా చెందినటువంటిది. నేను ఎన్నో మార్లు చెప్తున్నా, ఇప్పుడు అవసరమని చెప్తున్నా. గొర్రెల కాపరి గొర్రెలను కనడు, గొర్రెలను పోషణగా చక్కగా పుష్టిగా పెంచుతాడు. గొర్రెలే సూలు కట్టి పిల్లలను కంటాయి. అందువల్ల విశ్వాసులు కూడా ఆత్మలో విత్తాలి, నిత్య జీవం అనే పంటను కొయ్యాలి, సంఘములకు ఆత్మలను నడిపించాలి.
ఇది మత ప్రచారంగా నడిపించమని మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ చేసినటువంటి కర్రలు కత్తులు చేతికిచ్చి పంపే ఉద్యమం కాదు ఇది. క్రైస్తవ్యం అంటే పాపములోంచి పరిశుద్ధతలోనికి నడిపించేటటువంటి ఒక సన్మార్గాన్ని బోధించేటటువంటి మేలుకరమైన గుంపు. ఏ దేశానికి మేలుకరమైన ప్రార్థనా గుంపు ఉంటుందో ఆ దేశము సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. రెండవది చూద్దాం, వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నీవు నడుస్తున్నట్లయితే మొదటిది, నీవు ఆత్మలో విత్తినప్పుడు ఏం పంటకు వస్తావు? నిత్య జీవం అనే పంటకు వస్తావు. అంతేకాదు, విశ్వాస గృహమునకు చేరిన వారికి నువ్వేం చేస్తావు? కీడు చేస్తావా? మేలు చేస్తావు. కీడు చేయొద్దు. నీ గమనిక విశ్వాసి, క్రొత్తగా సహవాసంలో చేర్చబడిన విశ్వాసి గమనాగమనాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుంటూ అతనిని క్రమపరచవలసిన పరిస్థితి వస్తే నీవు క్రమపరచడానికి ప్రయత్నం చేయి. అలా వదిలేయొద్దు. అలా వదిలేసినప్పుడు నీవు వారికి సహాయం చేయకపోగా వారికి కీడు చేసిన వాడు అవుతావు. జాగ్రత్త సుమ. క్రొత్తగా వచ్చిన వాళ్ళు పాతగా ముందుగానే ప్రభువుని అంగీకరించిన వారిని గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు వీరు గనక అపరాధంలో జారిపోయి మునుపు వదిలిపెట్టిన పాపం వైపు మళ్ళీ మళ్ళుతున్నప్పుడు వీరు చూశారనుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆ అన్న చేస్తున్నాడుగా, మనం చేస్తే తప్పేముందిలే. దైవజనుడు అడిగినప్పుడు, సార్ ఆ అన్న చేస్తున్నాడండి, ఈ అన్న చేస్తున్నాడండి, నేను చేస్తే అక్క చేస్తుంది, నేను చేస్తే తప్పేంటి అనే వాళ్ళు ఉంటారు. అలాంటి అవకాశం విశ్వాస గృహంలోనికి వచ్చే వాళ్ళకు నువ్వు క్రొత్తగా ఇవ్వటానికి వీల్లేదు. జాగ్రత్త సుమ. రెండవది చూద్దాం. రెండవది రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయంలో 18వ వచనం నుంచి గమనించండి ఒకసారి. 8వ అధ్యాయము 18వ వచనం నుంచి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ కలతై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చాలండి. 25వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మనందరం కూడానట మహిమ నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలట. ఏ నిరీక్షణ చెప్పండి? మహిమ నిరీక్షణ. ఎక్కడ చూస్తాం మనం ఆ వచనాన్ని? చూడండి ఒకసారి. అంతేకాదు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుచున్నాము. ఆ తర్వాత దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి కనిపెట్టుచున్నది. 21వ వచనం, దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలవారై మహిమ రాజ్యములో ప్రవేశము పొందగలమనే నిరీక్షణ కలవారమై. ఈ భూమి మీద మనందరం కూడా పాపదాస్యంలో ఉన్నాం. మనందరికీ స్వాతంత్ర్యత వచ్చింది. పాపపు దాస్యంలోంచి విడిపించబడ్డాం. అయితే గమనించండి, ఇక్కడ పాపదాస్యంలోంచి విడిపించబడిన తరువాత మరలా పాపం వైపు తొంగి చూడకుండా అస్సలు కించిత్తైనా సరే మనసులో చంచలత్వం రాకుండా స్థిరులుగా ఉండలేకపోతున్నారు విశ్వాసులు. దేవుని వైపు చూస్తూ మాత్రమే ప్రయాణం చేయాలి ఆత్మలో నిరంతరము. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే అటు ఇటు చంచలత్వంతో చూసేటటువంటి చూపులు, నడిచేటటువంటి ప్రవర్తన. అందుకని 20వ వచనం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ. పిల్లలు పొందబోతూ ఉన్నాం, మనం మహిమ గల నిరీక్షణ పొందబోతూ ఉన్నాం. ఈ నిరీక్షణ కలిగిన వారుగా ఆత్మలో నడిచేవారు ఉండాలి. ఆత్మలో నడిచేవారు, లేదా ఇంకొక మాటలో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవారు. ఆత్మలో నడిచేవారు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మలో నింపబడి నడిపింపబడేవారు. అటువంటి వారుగా ఉండాలి. వాకింగ్ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మలో నడిచేవారు నిరీక్షణ కలిగి ఉంటారు. అందులో చూసినప్పుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా
మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇక్కడ దేహము యొక్క విమోచన కొరకు కూడా ఎదురు చూడాలి. దేహము యొక్క విమోచన ఎప్పుడు జరుగుతుంది? నెంబర్ 1, దేహం యొక్క విమోచన ఎప్పుడు జరుగుతుందని మనం అనుకుంటామంటే, మనం ఎప్పుడైతే చనిపోయామో అప్పుడు దేహం యొక్క విమోచన కలుగుతుందో అనుకుంటాం. బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేహం విమోచించబడుతుందా? దేహంతోనే ఉన్నాగా మనం. చనిపోయిన తర్వాత ప్రథమమైనది, ముఖ్యమైనది ఏంటంటే, రెండవ రాకడలో ప్రభువారు తన దూతగణంతో భూమి మీదకి వచ్చినప్పుడు సశరీరులుగా మనందరం కూడా ఎప్పుడైతే ఎత్తబడతామో అప్పుడు మనందరం ఏం చేయబడతామట? ఈ దేహానికి విమోచన కలుగుతుందట. అప్పుడు సమాధుల్లో ఉన్నవారు కూడా లేస్తారు. అందరూ పిలుపు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుంచి ప్రభువు దిగి వస్తారు. అప్పుడు మనందరం కూడా ఏం చేయబడతాం? ఈ దేహాల విమోచన కొరకు ఎదురు చూస్తూ మూలుగుతూ ఉన్నామట. నీవు గనక పరిశుద్ధాత్మలో నడుస్తూ ఉంటే ఈ మూలుగులను నీవు అనుభవిస్తున్నావా? ఈ మూలుగులు ఉన్నాయా? ప్రార్థన చేయమనంటే, ప్రార్థన చేయమనంటే నువ్వు 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 అని కళ్ళు మూసుకొని చెవులు రిక్కించి వినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎవరు మొదలెడతారు? ఇటువైపు అన్న మొదలెడతాడా? ఇటువైపు అక్క మొదలెడుతుందా? నా వెనక ఉన్నటువంటి అమ్మమ్మ మొదలెడుతుందా? ముందున్నటువంటి సిస్టర్ మొదలెడదా అని ఒకరికొరకు ఒకరు ఎదురు చూడటమే. మా మహానటుడు ఉన్నాడు, సండే స్కూల్కి వచ్చాడు. వచ్చిన తర్వాత 4:15 అయిపోయింది. స్టార్ట్ చేయండి సండే స్కూల్ అంటే అంటాడు, ఇంకా ఎవరు రాలేదుగా అన్నాడు. అప్పటికే 10 మంది వచ్చున్నారు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఇంకొకళ్ళు వస్తే 20 మంది ఫుల్గా వస్తే అప్పుడు స్టార్ట్ చేయాలి. వాళ్ళందరూ వచ్చేప్పటికి 5:30 అయిపోద్ది. అప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అందుకని ఆత్మలో ఆయన రాకడ జరగాలి, నేను ఎత్తబడాలి, నా దేహానికి విమోచన కలగాలి, నేను ప్రభు రాకడలో ఎత్తబడాలి అని దేవుని సన్నిధిలో, అయ్యా నీ రాకడెప్పుడయ్యా? ఈ లోకంలో ఉన్నటువంటి పాపము, శాపము, ద్రోహము, ఈర్ష్యలు, పగలు, కపటము, మోసము, హత్యలు, మానభంగాలు, మారణకాండలు, మతోన్మాదాలు ఇవన్నీ చూస్తూ నేను ఉండలేను ప్రభువా. లోక బంధాల నుండి నీ చెలిమి కోరామయ్యా యేసయ్యా. లోక బంధాల నుండి నీ చెలిమి కోరామయ్యా. నీటి కొరకై వేచినా గూడబాతును పోలినా ఆత్మదాహము తోడ నిండి అల్లాడుచున్నామయ్యా. నీటి కొరకై వేచినా గూడబాతును పోలినా ఆత్మదాహము తోడ నిండి అల్లాడుచున్నామయ్యా. లోక బంధాల నుండి నీ చెలిమి కోరామయ్యా యేసయ్యా. లోక బంధాల నుండి నీ చెలిమి కోరామయ్యా. నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై దేహము విమోచన కొరకు, రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు దేవుడు మనలందరినీ కూడా తన రాజ్యానికి తీసుకొని వెళ్ళే మధ్యాకాశంలో మనతో ప్రభువుకు వధువైనటువంటి సంఘముతో వరుడైన క్రీస్తు వారితో వివాహం, వీటన్నిటి కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. నాలో మూలుగులు కలుగుతున్నాయ్యా ప్రభువా. నాలో ఉన్నటువంటి ఈ ఆకాంక్షను, ఈ ఆశను నువ్వు గమనించి ప్రభువా నాకు
నీ రాజ్యములో స్థానం అనుగ్రహించండి ప్రభువా అని మనం మూలుగులు పెడుతూ ప్రార్థన చేస్తున్నాము. మన ప్రార్థనలో ఈ అంశం ఉందా? ఉండదు. ఎందుకు ఉండదంటే చిన్న బలహీనత వస్తేనే భయం, చచ్చిపోతామేమోనని. ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలంటే ఏం కలగాలంటే ఈ లోక బంధాలన్నిటిలో ఉన్నటువంటి ఆశలు పాశాలు వీటన్నిటి వల్ల నాకు ఒరిగేది లేదు, కలిగేది లేదు. దైవరాజ్యంలోనికి నేను వెళ్ళాలి. నేను అక్కడే ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి సౌఖ్యాలు, అక్కడ ఉన్నటువంటి ఆనందాలు. ఏమండి ఇవన్నీ కూడా రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని గురించి మాకు చెప్పండి మీరు, ఇప్పుడు కాదు అనేవారు కొంతమంది లేకపోలేదు. ముందు మా పనులు తర్వాత దేవుని పని, ముందు మా పనులు తర్వాత ఆరాధన, ఇది మన భావం. అందుకని మనం దేవునిలో ఆత్మలో నడుస్తున్న వాళ్ళమైతే మొదటిది ఏంటంటే ఆత్మను బట్టి విత్తి నిత్యజీవమును పంటను కోసుకోవాలి. రెండవది ఏంటంటే నిరీక్షణ గలవారమై ఉండాలి. ఎటువంటి నిరీక్షణ అంటే మహిమ సంబంధమైన నిరీక్షణ. దానిలో జరిగే క్రియ ఏంటంటే మనందరం కూడా ఏం చేస్తాము, ఈ దేహములు విమోచింపబడేటటువంటి రెండవ రాకలో ప్రభువుని ఎదుర్కొంటాం. అది అసలైనటువంటి విమోచన. మూడవది చూసినప్పుడు యోధాపత్రిక అంటే ప్రకటన గ్రంథానికి ముందుగా ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథానికి ఇంకో మాటల వెనక, ప్రకటన గ్రంథం ఆరంభించడానికంటే ముందు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యోధాపత్రికలో మొదటి అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. భేదములు ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటంట? ఇది అతి పరిశుద్ధమైన దాని మీద. చెప్పండి నాతో కలిసి, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ఏం చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. ఇందులో చెప్పబడిన మొదటిది ఏంటంటే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. ఏదైనా గుర్తొచ్చిందా మీకు ఇక్కడ? అతి పరిశుద్ధమైన దాని మీద అన్నప్పుడు ఏం గుర్తొచ్చింది? ప్రత్యక్షపు గుడారము దగ్గర ఈ మాట మనం చదివాం. ఏంటది? ప్రత్యక్షపు గుడారము 3 విభాగాలుగా ఉంటుందని. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసము ఇవన్నీ ఉంటాయని, అక్కడకు బలియాగం అర్పించడానికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే లోపలకు వెళ్ళి బలియాగం అర్పిస్తారని, ఆయనకు ఒక తాడు కట్టి ఉంటుందని, ఒకవేళ ప్రధాన యాజకుడు అపరాధిగా కనుక బలి అర్పణ చేయడానికి లోపలికి వెళితే ఉన్నపాటున బెళ్ళబీటున ఆ పరిశుద్ధ స్థలంలో పడిపోయి చనిపోతాడని, ఆయన బయటకు లోపలికి వెళ్ళటానికి మరెవరికి అర్హత లేదు కాబట్టి ఆ తాడుతో బయటకు అతన్ని విడిచివేస్తారని మనం చదువుకున్నాం, చాలా విషయాలు ధ్యానించుకున్నాం. అక్కడ గమనించినప్పుడు అతి పరిశుద్ధ స్థలము మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. అతి పరిశుద్ధ స్థలము ఏమైంది? యేసయ్య శిలువలో చనిపోయినప్పుడు గర్భాలయపు తెర నడిమికి చినిగిపోయింది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము, ఆవరణం అనే విభాగాలు లేవు. ఇప్పటికీ కూడా మందిరాలు నిర్మిస్తున్న వాళ్ళు, కోట్ల పెట్టి నిర్మిస్తున్న వారు, గిన్నీస్ బుక్లో రికార్డ్స్లోకి ఎక్కడానికి కూడా తగినటువంటి కోట్లు వెచ్చించి సంవత్సరాలు నిర్మించబడిన మందిరాల్లో ఈ విభజన చేస్తున్నారు. చాలా దుఃఖకరమైన సంగతి. ఇక్కడ రాస్తుంది ఏదో ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక రంగు వారికి, ఒక వర్గానికి కాదుగా యోధా భక్తుడు రాస్తున్నటువంటి పత్రిక. ఆయన రాస్తున్న పత్రికలు ఆయన అంటున్నది, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. దేన్ని విశ్వసిస్తున్నావు? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం అనేవి లేవయ్యా. యేసయ్య శిలువ మరణం తర్వాత అంతా పరిశుద్ధమైపోయింది. అందరూ కూడా సున్నతి అనేటటువంటి భౌతికమైన ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార వ్యవహారాలతో కూడిన కర్మకాండలకు సంబంధించినటువంటి దానిని చేయనక్కర్లేదు. మీరు ఆత్మ సంబంధమైన సున్నతి చాలని పౌలు భక్తుడు చెప్తూ, ఇక్కడ మీరు దేన్ని విశ్వసిస్తున్నారు అతి పరిశుద్ధ స్థలంగా అంటే దేవుని సన్నిధి. ఎక్కడున్నా సరే దేవుని సన్నిధి. నువ్వు నీ ఆఫీసులో మోకరించావా? అది దేవుని సన్నిధి. నీ గృహములో ఏకాంతంగా గదిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధి. ఇదిగో ఇది దేవుని సన్నిధి.
నీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. నీవు అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మును మీరు కట్టుకోండి. పాపభూయిష్టమైన స్థలాలలో నిన్ను నువ్వు కట్టుకోవటానికి నీకేం ఉండదు. ఎక్కడైతే నరులు బ్రతకడానికి కావలసినటువంటి సర్వ సమృద్ధి ఉంటుందో అక్కడ పట్టణాలు, నాగరికతలు వెలసిల్లుతాయి. నీవు అతి పరిశుద్ధమైన దాని మీద నీ జీవితాలను కట్టుకోమంటున్నాడు. ఎవరిని గురించి ఆ మాట? వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో జీవించేటటువంటి వాళ్ళు, ఆత్మ ద్వారా నడిపింపబడేటటువంటి వారు చేయవలసిన మూడో పని ఏంటంటే అతి పరిశుద్ధతలో మనలను మనము కట్టుకోవటం. అదే కాదు, ఆ తర్వాత వచనాల్లో చూసినప్పుడు ఆయన అంటున్న మాట, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడి. 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దామా. దేవునికి స్తుతి కలుగును గాక. మన ప్రార్థన ఎట్లాంటిదై ఉండాలంటేనంట, అక్కడ అంటున్నారు ఆయన చివరిలో, మీరు 21వ వచనం, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, మూలుగుల ద్వారా, ఉచ్చరింప శక్యమైన కానటువంటి పదాల ద్వారా, ఆలోచనల ద్వారా, భావగర్భితమైన గంభీరమైన తలంపుల ద్వారా మీరు ప్రార్థన చేయాలి. ఎంత విచారం అంటే, దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరితునిగా ఒక ఆలోచనను సంఘానికి బోధించినప్పుడు ఈ బోధించబడినటువంటి అంశము హృదయాలలో స్థిరపరచబడినట్లుగా ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయమనంటే, ఈ సహవాసమే కాదు, ఏ సహవాసంలోనూ ఉన్నటువంటి జబ్బు జాడ్యం ఏంటంటే, ప్రార్థన చేయమన్నప్పుడు చక్మని మొదలెడతారు ప్రార్థన. సంతోషం, చాలా సంతోషం. కానీ ప్రార్థన చేసిన వెంటనే, ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్య 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 యేసయ్య, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనాలు ప్రభువా ప్రభువా ప్రభువా, నిన్న పలానా సుబ్బారావు కింద పడిపోయాడు ప్రభువా, కాలు ఇరిగిపోయింది ప్రభువా, అని కాపాడండి ప్రభువా. వెంటనే స్వస్థత ప్రార్థన. ప్రభువా పలానా బిడ్డ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాడు ప్రభువా, బిడ్డకు డబ్బులు ఆకాశం నుంచి ఒక $1 కట్ట పంపించి ప్రభువా భూమి మీదకి, ఆ నెత్తి మీదే పడాలి ప్రభువా. ఇట్లాంటి ప్రార్థనలు. నేను ఊరికి అతిశయోక్తిగా కొంచెం మీకు రిలాక్స్గా ఉండాలని కొంచెం చెప్తున్నా. ఇట్లాంటి ప్రార్థనలు, అమ్మా వాక్యానుసారమైన ప్రార్థన, కొద్ది నిమిషాలు తర్వాత స్వస్థత ప్రార్థనలు చేద్దాం అని నీవు చెప్పినా సరే అదే ప్రార్థన. ఏమండి, ప్రార్థన ఆత్మ కలిగిన, మోకాళ్ళ అనుభవం కలిగినటువంటి ప్రార్థనా యోధులు ఈ రోజుల్లో కావలసిన పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిణామాలు విపరీతంగా మార్చబడుతున్నటువంటి దినాల్లో ప్రార్థనా యోధులు కావాలి. ప్రార్థనా పరులైనటువంటి సహోదరీలు, సహోదరులు కావాలి. జీవన పోరాటంలో బతుకు తెరువు కొరకు డబ్బు సంపాదించాలి అనేటటువంటి యావ తప్ప, సంఘం కొరకు, సంఘంలో ఉన్నటువంటి ప్రియులైన వారి అవసరతల కొరకు, ఇందా చదువుకున్నాగా, విశ్వాస గృహమునకు చేరిన వారి కొరకు నువ్వు విత్తనం నాటాలి. అది లేదు. ప్రార్థన చేయమంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలట. అంటే ఎలా ఉంటుంది ఆ ప్రార్థన? నీకు తెలియకుండానే, నాకు తెలియకుండానే మనలో పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఏ అక్కరవసరమో, ఏ మేలు అవసరమయ్యిందో, సంఘానికి ఏ ప్రవచన వాక్యం అవసరమయ్యిందో, సంఘానికి ఏ విధమైనటువంటి బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అవసరమైందో దానిని పరిశుద్ధాత్మ దేవుడు నీ నోట ప్రార్థన చేసేటట్లుగా పలికిస్తారు. నిన్ను నీవు పరిశుద్ధాత్మునికి వశపరుచుకున్నప్పుడు, లోబడినప్పుడు, అప్పగించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మనికి అప్పగించుకున్నప్పుడు నీవు నీలో ఉండవు, నీవు ఆత్మవశుడు అవుతావు. మనం కీర్తనలు ధ్యానించుకుంటున్నప్పుడు దావీదు భక్తుడు కానీ, ఆసాబు భక్తుడు కానీ, మోషే భక్తుడు కానీ, వీరందరూ కూడా రాయటానికి కలం పట్టుకొని మొదలు పెట్టేవారు వారే. కానీ 1-2 వచనాలు అయిపోయిన తర్వాత వారు రాయరిక. దేవుడే, పరిశుద్ధాత్ముడే వారి చేత భవిష్యత్తులో 1000 సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి సంగతులను గురించి ప్రవచనాలుగా వ్రాయించారు వారి చేత. వారు గాయకులు, రచయితలు, సంగీతకారులు మాత్రమే కాదు, వారు ప్రవక్తలుగా కూడా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి ప్రవక్తలు అలా ఎందుకు మారారంటే, వారు వారి జీవితాలను పరిశుద్ధాత్మునికి అప్పగించుకున్నారు కాబట్టి వారి జీవితంలో వారు మరుగైపోయారు. పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ వచ్చాడు. ఈ అనుభవంలో మనం ఉన్నామా? పర్టికులర్గా ఈ అనుభవంలో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అనుభవంలో మనం ఉన్నామా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం కష్టమా? అసంభవమా? మనలో ఉన్నటువంటి అవిధేయతను, మనలో ఉన్నటువంటి
పాపమును, చెడు తలంపును, సమస్తమును ఎప్పుడో విడిచిపెట్టాం, రక్షింపబడ్డాం, బాప్తిస్మం పొందాం. ఈ రోజున దేవుని సన్నిధిలో మోకరించి నిన్ను మర్చిపోయి, నిన్ను పక్కన పెట్టేసి, దేవా నీ ఆత్మను నాలో కుమ్మరింపచేసి, నాలో వసించి, నాతో మాట్లాడి, నా కుటుంబ అవసరం, నా అవసరతలు, సంఘ అవసరతలు తీర్చినట్లుగా మీరు సహాయం చేయమని పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయగలగాలి. 4వది చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనందరికీ సుపరిచితమైనది, ఎన్నో మార్లు చదువుకున్నాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దీనిలోంచి మనం నేర్చుకునేది ఏంటంటే, అక్కడ ఒక మాట అన్నారు, అది మనకు బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే, మీరు పోరాడునది ఏలయనగా 12వ వచనం, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము. ఆత్మలో నడిపింపబడేవారు, ఆత్మచేత నడిపింపబడేటటువంటి వారికి ఉండవలసిన ఉన్న మరొక లక్షణం ఏంటంటే నిరంతరము పోరాడేవారు. చెప్పండి, ఎవరు? సే లౌడర్, చెప్పండి. నిరంతరము పోరాడేవారు. క్రైస్తవ జీవితం అంటే, దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత జీవితం అంటే ఊరికే పూల పాన్పులా లేకపోతే పూల బాటలాగా ఉండదు. ఇంతకుముందు నీ శరీరము నీవు కావలసినటువంటి కోరికలు నెరవేర్చుకున్నది, ఇప్పుడు కుదరదు. ఇంతకుముందు మనసుకు తోచినట్లుగా ప్రవర్తించావు, ఇప్పుడు కుదరదు. నీవు ఆత్మలో ప్రార్థన చేస్తున్నావంటే అర్థం ఏంటంటే నీవు పోరాటంలో ఉన్నావని అర్థం. ప్రార్థనలో పోరాటం చేసేవాళ్ళు ఉండాలి. ఎవరన్నా గుర్తొచ్చారా మీకు? ఎవరు? యాకోబు పోరాడాడు. ఎవరితో పోరాడాడు? దేవునితోనే పోరాడాడు. ఎంతసేపు పోరాడాడు? తెల్లవారే వరకు, జయించే వరకు, నువ్వు నన్ను దీవించే వరకు నిన్ను విడిచిపెట్టనని చెప్పి పోరాటం ఉంది. అటువంటి పోరాటం కావాలి. అన్నిటి నుంచి నేను జయం పొందాను, ఇక లోకంతో నాకు సంబంధం లేదని మనం బాప్తిస్మం క్రమంలో తీర్మానించుకున్న మనము తిరిగి మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నామంటే అర్థం ఏంటి తెలుసా? ఈ పోరాటంలో మనం ఓడిపోతున్నాం. తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అంటున్నటువంటి మాట కూడా మనం తర్వాత చదువుకుందాం. అదేంటంటే తెలుసా? నియమం ప్రకారం పోరాడు. ఏమన్నాడు ఆయన? నియమం ప్రకారం పోరాడేవాడు జట్టి అయిన వాడు. ఒకప్పుడు ఒక బండి వచ్చింది, బైక్, బాక్సర్. దాని పేరేంటి? బాక్సర్ వచ్చింది. బజాజ్ వాడిది అనుకుంటుంది, బజాజ్ బాక్సర్. దాని పేరేంటి? పోరాడేటటువంటి బండి అని. కానీ అన్నిటికంటే తొందరగా చెడిపోయింది అది. తొందరగా చెడిపోయింది అది. దాని పేరేంటి? బాక్సర్. బాక్సర్ అంటే ఏంటి? పోరాడేవాడు. పోరాడేవాడు కంప్లీట్గా ఫిజికల్ పవర్ పొందుకొని, నైపుణ్యాలు నేర్చుకొని, బలం పొందుకొని, ధైర్యమును సమకూర్చుకొని అప్పుడు రింగులో దిగుతాడు. పోరాడేవాడు ఎటువంటి సాధన లేకుండా, ఎటువంటి సిద్ధపాటు లేకుండా, ఎటువంటి బలం లేకుండా, ఎటువంటి తర్ఫీదు లేకుండా, గుండె నిబ్బరత లేకుండా పోరాడతానంటే అవతల వాడు ఒక్క పంచికే నలుగురు వచ్చి స్ట్రెచ్చర్ మీద సమాధి దగ్గరికి తీసుకెళ్ళిపోవటమే. ఏ విధమైన దెబ్బ కొడతాడో తెలియదు. కొన్నిసార్లు ఈ రింగులో బాక్సింగ్, కిక్ బాక్సింగ్ అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. వీడెళ్ళి అవతలని తలకాయ మీద కొడతాడన్నట్లుగా ప్రయత్నిస్తాడు. వాడు తల తప్పించుకుంటాడు. వాడు ఊహించినట్టుగా కాలుతో కొట్టేస్తాడు. కాలుతో కొడితే వాడు మెడ విరిగిపోయి, బెండ్ అయిపోయి పడిపోయి, మెడ మనకు కనపడ మెడ విరిగిపోయి చచ్చిపోయాడు. అక్కడ చచ్చిపోయాడు. అట్లా ఎంతోమంది కిక్ బాక్సింగ్లో చచ్చిపోయాడు. వాటన్నిటికీ అగ్రిమెంట్స్ ఉంటాయి. వాళ్ళకి నాకేమైనా పర్వాలేదు, ఐఎమ్ రెడీ అనే అగ్రిమెంట్ ఉంటుంది. వాళ్ళ బంధువుల నుంచి తిరుగుబాటు చేయకుండా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోరాడేటటువంటి పటిమ లేకుండా ఎవడు వెళ్ళడు. పోరాటమే కాదు, పరుగు పందెంలోకి వెళ్ళిన వాడు కూడా తర్ఫీదు పొంది సిద్ధపడిన వాడే వెళ్తాడు, లేకపోతే అపజయం పాలైపోతాడు. అందుకని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని వాయుమండల సంబంధమైనటువంటి శక్తులతో పోరాడేటప్పుడు
మనం ఎప్పుడూ కూడా ఓడిపోవటానికి వీల్లేదు. ఎందుకంటే మనము ఆత్మలో జీవిస్తున్న వాళ్ళము. వీఆర్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మనం నడుస్తున్నాం, జీవిస్తున్నాం. ఆత్మ ద్వారా, ఆత్మతో నింపబడి నడిపించబడుతూ ఉన్నాం. చాలామంది అనుకున్నట్లుగా ఆత్మలో నువ్వు నింపబడలేదు. నువ్వు నింపబడ్డావంటే అర్థం ఏంటంటే నీలో భౌతికమైన కార్యక్రమాలు కనపడాలి. నువ్వు ఎగిరి గంతేసి కింద పడిపోవాలి, దొరలాలి, అవి చేయాలి, ఇవి చేయాలంటారు. ఆత్మ ఎప్పుడు కూడా అటువంటి కంగారు పడేటటువంటి పనులు చేయనివ్వదు. పరిశుద్ధాత్ముడు అలా చేయించేవాడు కాదు. ప్రతి ఆత్మక్రియ అది ప్రయోజనకరమైనదై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీకు ప్రయోజనకరం అవ్వాలి, నీ కుటుంబానికి ప్రయోజనకరం అవ్వాలి, నీ సహవాసమునకు ప్రయోజనకరం అవ్వాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవేతరులైన సహోదరులకు కూడా ప్రయోజనకరం అవ్వాలి. నీ ఆత్మ నింపుదల. పోరాడాలి. చాలాసార్లు మన ఇంట్లో మనం బహుగా ప్రేమించిన వాళ్ళు చనిపోయినప్పుడు భయాలు అలవాటు అయిపోయినాయి మనకు. పూర్వీకుల కాలం నుంచి నేర్పేశాడు. ఓయ్ నువ్వు సరిగ్గా చూడలేదా, బతికున్నప్పుడు జాగ్రత్త అంటారు అంతే. రాత్రిపూట వాడు కల్లోకి వచ్చి మీద కూర్చొని పీక నొక్కేస్తూ ఉంటాడు. వాయుమండల సంబంధమైన శక్తులతో పోరాడేటటువంటి ధీరత్వం నీ హృదయం ఉందో లేదో దుష్టుడు చూస్తాడు. పక్కనే ఉంటాడు, పక్కనే కాచుకొని చూస్తూ ఉంటాడు. రే ఈడు పిరికోడా ఓకే. వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, మణిప్రకాష్ దగ్గరికి వచ్చాడు. సురేష్ చనిపోయాడు. వీడిలో సురేష్ చనిపోయాడు కాబట్టి రేపొద్దున ఆత్మగా వచ్చి నన్ను పీక్కు తింటాడేమో అనే భయం నాకు ఎప్పుడుంటుంది? సురేష్కి నేను ఏదైనా హాని చేసినప్పుడు, వాడికి ఏదైనా బతికున్నప్పుడు ఇబ్బంది కలిగించినప్పుడు సైకలాజికల్గా నాకు ఆ ఫీలింగ్ కలగవచ్చు. ఆ ఫీలింగ్ కలిగిందా ఈడు రెడీగా ఉంటాడు. ఎవడాడు? అపవాది సమూహం, వాయుమండల సంబంధమైన వాడు, లూసిఫర్ సైన్యం గమనిస్తూ ఉంటాడు. ప్రతి వాడిని వచ్చేస్తాడు, పక్కనే ఉండి దూరి రాత్రిపూట నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తాడు. రాత్రి నా కళ్ళకు వచ్చాడు, నా మీద ఎక్కాడు, తొక్కాడు, నా మాట రానియట్లేదు, నా పక్కనే భార్య ఉంది, అక్క ఉంది, నేను మూలుగుతున్నా పట్టించుకోవట్లేదు. నేను ఎవరైనా మూలుగుతూ అంటున్నారు అనుకో, ఒక్కటి పీకుతా, గట్టిగా పైకి అని లేచినప్పుడు వాళ్ళు చక్కగా ఉంటారు. మనం వాయుమండల సంబంధమైన శక్తులతో పోరాటం చేసేటప్పుడు పరిశుద్ధాత్మలో జీవించే నీకు చాలా శక్తి కావాలి, చాలా ప్రార్థనాత్మ కావాలి. అందుకనే దెయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు మా టీచర్ గారికి భయం, చాలామందికి భయం, సేవకులకే భయం. నేను ప్రార్థన చేయను కానీ నువ్వు వెళ్ళి చేయండి. మేము చాలాసార్లు నెలకొకసారి మా మరణాత సేవకుల మీటింగ్లు జరుగుతాయిగా. కోదాడలో ఒక నెల, కంచికిచెరలో ఒక నెల, జీకొండూరులో ఒక నెల, కంకిపాడులో ఒక నెల, ఉయ్యూరులో ఒక నెల, తెనాలి గుంటూరులో ఒక నెల, ఇట్లా జరుగుతాయి. జరిగినప్పుడు ప్రార్థన అయిన తర్వాత విశ్వాసుల్లో చాలామంది వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు స్థానిక కాపరి అంటాడు, అయ్యగారులు మీరు చేయండి ప్రార్థన. ఎందుకు తెలుసా? స్థానిక సంఘ కాపరి తెలుసు వాళ్ళ సంఘంలో గతంలో దెయ్యాలతో పీడింపడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. అందుకని ఆయన చేయడు ప్రార్థన. భయం కొంతమందికి. ఎందుకనంటే ఏమో వాడిని వదిలిన దెయ్యం వచ్చి నన్ను పట్టుకుంటుంది. దెయ్యాన్ని వదిలిస్తున్నది నువ్వు కాదు. నువ్వు వదిలించేటట్లయితే ఆ దెయ్యం నిన్ను వెంట పడుతుంది పగ తీర్చుకోవటానికి. నువ్వు కాదు కదా వదిలించేది. ఎవరు వదిలించేది? దయ్యపు శక్తులపై ప్రభావము కలిగిన వాడు ఎవరైనా యేసయ్య. కనుక నీలో ఆ భయాలు ఎందుకు ఉన్నాయంటే నువ్వు వదిలిస్తున్నావు అనుకుంటున్నావు కాబట్టి నీకు భయం. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు దయ్యాలను భయపెట్టి తరుముతున్నాడు కాబట్టి. గెరాసేనుల దేశంలో సేనాదయం పట్టిన వాడున్నాడు. ఆ మామూలుగా యేసయ్య పక్కన తిరుగుతున్నటువంటి వాళ్లకు ఈయన సాక్షాత్తు దేవుని కుమారుడని అర్థం కాల. తుఫాన్ వచ్చినప్పుడు గలిలయ సముద్రంలో అల్లాడిపోయారు వీళ్ళంతా. యేసయ్య దేవాది దేవుడే, మెస్సియా అని గుర్తించలేదు. కానీ ఆ సమూహం సేనాదయం గుర్తుపెట్టుకొని, ఓ దేవుని కుమారుడా నీకు నాతో పని ఏంటి అంటాడు. చూసా, దయ్యాలు గుర్తుపడతాయి. అందుకని పోరాటం చేయటం నేర్చుకోవాలి. గుర్తున్నాయా? వరుసగా రాసుకుంటున్నారా? మొదటిది ఏంటి చెప్పండి? ఆత్మను బట్టి విత్తి నిత్య జీవం అనే పంటను కోసుకోవాలి. మహిమ ప్రత్యక్షత కొరకైన నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ఆ తర్వాత అతి పరిశుద్ధమైన దాని మీద ఆశ కలిగిన వారమై పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. 4వది పోరాడటం నేర్చుకోవాలి. విజయం పొందేటట్టు పోరాడటం నేర్చుకోవాలి. 5వది ఏంటంటే 119వ కీర్తన 11వ వచనం కానీ 17వ వచనం కానీ 20వ వచనం కానీ ఈ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది వాక్యానుసారముగా జీవించటం. ఏంటి చెప్పండి? మనం వాక్యానుసారముగా జీవించవలసిన వారుగా ఉన్నాం. వాక్యానుసారంగా జీవించేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా క్రీస్తు వారిని చూపిస్తారు. లోకానికి ఎవరిని చూపిస్తారు? వాక్యానుసారంగా బతికే వాళ్ళు
యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుని చూపించడం అంటే భౌతికంగా ఇలా ఆర్టిస్ట్ గీసినట్లుగా జులపాలు వేసుకొని, ఒక అంగి వేసుకొని, దానిపైన ఒక పైన వస్త్రం వేసుకొని ఇలాగ నిలబడి బిడ్డలారా అన్నట్టు దీనంగా తయారైపోయి, కొంతమంది సేవకులు అలా జుట్లు పెంచేసుకొని గడ్డాలు పెంచేసుకొని తయారయ్యే వాళ్ళు ఉన్నారు. వారి ఇష్టం వాళ్ళది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ వాక్యానుసారముగా నడిచేటటువంటి వారిలో క్రీస్తు వారు కనపడతారు. ఎందుకు తెలుసా? వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక వాక్యానుసారంగా నడుస్తున్నావంటే నీవు క్రీస్తును లోకానికి చూపిస్తున్నావు. పరిశుద్ధాత్మలు, వాకింగ్ ఇన్ ద స్పిరిట్ అంటే నీవు పరిశుద్ధాత్మలు నడుస్తున్నావు అంటే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావు అనగా క్రీస్తు వారి పోలిక, క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు వారి పోలిక మనలో కనపడుతూ ఉండాలి. క్రీస్తు వారి సారూప్యతలోనికి దినదినం మార్చబడాలి. ఆత్మలో నడిపించు. యోబు గ్రంథంలో ఒక మాట ఉండదు, జలము రాళ్లను, చెప్పండి, జలము రాళ్లను అరగది. జలం అంటే వాక్యం. ఆ వాక్యము శతాబ్దాల కొలది అలా ప్రవహిస్తూ 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 వెళుతున్నప్పుడు ఆ జల ఉధృతికి, వేగానికి ఏమవుతుందంటే ఆ రాళ్ళకు ఉన్నటువంటి ఎత్తులు పల్లాలు, వాటిని ఏమంటాం మనం, కోణాలు, ఇవన్నీ కూడా అరిగిపోయి గుండ్రగంగా మారిపోతాయి. చాలామంది పాత రోజుల్లో ఈ షాంపూలు ఇవన్నీ రాకముందు కుంకుడుకాయలతో తలస్నానాలు చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఏటి ఒడ్లకు వెళ్ళి, ఎంతో వందల పితరుల కాలం నుంచి తరతరాలుగా ప్రవహిస్తున్నటువంటి ఏటి ఒడ్డుకు వెళ్ళి గుండ్రాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. మా మేనత్తకు తెలుసు, మా నానమ్మ వాళ్ళ దగ్గర 2-3 గుండ్రాళ్ళు ఉండేవి. ఒక్కొక్కసారి నేను ఏలు కూడా పగలు కొట్టుకున్నా. వాళ్ళు వెళ్ళి మన రోలు ఉంటుంది కదా, ఆ రోలు దగ్గరికి వెళ్ళి రోలు అంచున ఈ గుండ్రాళ్ళు పెట్టి పగలు కొట్టేవాళ్ళు వాటిని, కుంకుడుకాయలు. జలము రాళ్లను అరగదీయును. దేవుని వాక్య ప్రవాహము మన మీద నుంచి దొరలి వెళుతూ ఉంది దశాబ్దాలుగా. అలాంటప్పుడు మనలో ఉన్నటువంటి గరుకుతనం, హెచ్చులు, తగ్గులు ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనవి. మనలను పరువు తక్కువగా సమాజంలో నిలబెట్టేటటువంటి మన యొక్క దుష్ప్రవర్తనను మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒక్కొక్కటి వదిలిపెట్టేయాలి. ఒక్క మారే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడటానికి ప్రయత్నిస్తుంటే అది అవ్వట్లా. కానీ దినదినము దేవునికి దగ్గరగా రావాలి. అదే వాక్యానుసారంగా జీవించటం అంటే. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంది కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఇలా పరిగెడుతున్నప్పుడు మనలో ఏమవుతుంది? కార్యసాధకమైన శక్తి విడుదలవుతుంది. ఏ శక్తి చెప్పండి? కార్యసాధకమైన శక్తి. వాకింగ్ లేదు, డాక్టర్ వచ్చాడు, కంప్లైంట్ వచ్చింది, నీకు హాస్పిటల్కి వెళ్ళావు, రేపటి నుంచి నువ్వు గంట నడవకపోయావా మర్యాద ఉండదు అన్నాడు అనుకోండి. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నడవట్లా, ఇప్పుడు మొదలవుతుంది. మెల్లమెల్లగా తాంబేళ్ళగా అడుగులు వేసుకుంటూ నడవటం మొదలు పెట్టావు. 2వ రోజు కొంచెం టెంపో పెరిగింది, 3వ రోజు కొంచెం టెంపో పెరిగింది. వారం 10 రోజులకి నీ ముందు నడుస్తున్న వారు ఉన్నారే, వాళ్ళతో పాటు చక్కగా కలిసి నడవగలుగుతున్నావు. కార్యసాధకమైన శక్తి. స్టార్ట్ చేయాలి, ముందు ప్రయాణం ప్రారంభించాలి. అందుకని వాక్యానుసారమైన క్రీస్తు వారి పోలికతో నిండినటువంటి ప్రయాణం, వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో నడవటం, ఆత్మలో జీవించడం. 6వది చూద్దాం. మనందరికి సుపరిచితమైనటువంటి అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల గురించి, గొర్రెల కాపరి గురించి మాట్లాడుతూ, నేను గొర్రెలకు మంచి కాపరిని అని మాట్లాడుతూ, నా గొర్రెలు నా స్వరమును వినును, నా గొర్రెలు నా స్వరమును వినును. దేవుని స్వరాన్ని వినటం అనేది రోజు సాధన చేయటం మనకు అవసరం. చాలాసార్లు కొన్ని దశాబ్దాలుగా భర్తతో సత్సంబంధం కలిగి ఉన్నందువల్ల, బిడ్డలతో జీవితం గడిచినందువల్ల రాత్రి 10ంటికి వచ్చి తలుపేసుకొని పడుకొని ఉన్నప్పుడు, భార్య పిల్లలు పడుకొని ఉన్నప్పుడు టకటక తలుపు కొడితే తలుపు తీరాళ్ళు. ఎందుకు తీరంటే ఎవరో అని అడుగుతారు. ఎందుకని? బాగా దొంగలు పెడుతుందేమో, మరి ఎవరో బయట వాళ్ళు వస్తే మరి తీయకూడదు కదా, ఇబ్బంది కదా. ఎవరు అని అడుగుతారు. నేనే అంటారు, పేరు చెప్పరు. మా టీచర్ గారు ఎవరో చెప్తే మన పెద్ద గొడవ ఎందుకు వచ్చింది? మా టీచర్ గారు తలుపు కొట్టాను అనుకోండి, తీరు. ఎవరు అంటే నేనే అంట. నేనే దేవరపల్లి మణిప్రకాష్ని విలువరాగు పుట్టానని చెప్పక్కర్లా. నేనేమి 5 అడుగులు 8 అంగుళాలు ఉంటానని చెప్పనక్కర్లా.
నేనే అంటే ఓ గుర్తుపట్టేసింది. మేమిద్దరం పడుకొని ఉంటాం, బాబీ వస్తాడు, మాకు అసలు వాడేం చెప్పక్కర్లా, ఢమేలమని డోర్ తీయటం, గేటు తీయటం, టపటప పంపు దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు గడిగేసుకోవటం. ఎవరో వీడే. స్వరాన్ని గుర్తుపట్టక్కర్లా, చర్యలను కూడా గుర్తుపట్టచ్చు. అట్లా అయిపోయింది మానవ జీవితం. అన్నీ చేయగలుగుతాం, కానీ మన దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. దేవుడు మనం సరిచేయటానికి, ఆశీర్వదించడానికి ఎన్ని మార్లు మనతో మాట్లాడటానికి వాక్యం ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటే, అది ఎవరికో పక్కన ఉన్నటువంటి స్వాతి మేడంకి, నాకు కాదు, ఆవిడ సరి చేసుకుంటుందిలే అన్నట్టు పక్కకు చూస్తూ ఉంటాం. ఇట్లా వస్తున్న వాక్యాన్ని ఇటు నెట్టేయటం, పక్కన వాళ్ళకే, మాకు కాదు అన్నట్టు. కాదు ఏంటంట, కాపరి అక్కడ చదివితే 1 నుంచి 5 వచనాల్లో చూసినప్పుడు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి, అవి రెగ్యులర్గా సాధన చేస్తున్నాయి. గొర్రెల కాపరికి కొన్ని సంజ్ఞలు ఉంటాయి, కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, అవి మనకు అర్థం కావు, కానీ కాపరి వారి గొర్రెలకు చక్కగా అర్థం అవుతాయి. ఎంత చక్కగా అర్థమవుతాయో. అటు వెళ్ళిపోతుంది అనుకో, ఏదో టిట్ అనేది అంటాడు, అది చక్కగా వచ్చేస్తుంది లోపలికి. మనల్ని సరిచేయటానికి, మనల్ని బాగు చేయటానికి, మనల్ని గొప్పవారం చేయటానికి దేవుడు ఎన్నోసార్లు మనల్ని తన వాక్కు ద్వారా సంధించడానికి ఇష్టపడుతుంటే, కాపరి స్వరాన్ని వినటం లేదు. మనం కాపరి స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. సో రెగ్యులర్గా కాపరి స్వరాన్ని వినే అలవాటు ఉన్నవాళ్ళు ఆత్మలో నడిచేవారు. చెప్పండి, కాపరి స్వరమును నిరంతరము గుర్తుపెట్టి కాపరి స్వరం ప్రకారము నడిచేవారు ఆత్మలో జీవించేటటువంటి వారు. 7వది చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారుల యందురు. ఆత్మలో జీవించేవాడు, వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆత్మ చేతనే నడిపించబడతారు. లోకంలో మరి దేని చేత నడిపించబడరు. ఆత్మచేత నడిపించబడేవారుగానే మనం ఉండాలి. 8వ అధ్యాయం 5వ వచనం కూడా చూస్తే, 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును. అందుకని ఆత్మచేత నడిపించబడే వాళ్ళకి జీవము సమాధానం ఉంటుంది. ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే నీలో జీవం ఉండాలి, నీలో సమాధానం ఉండాలి. జీవం ఉండటం అంటే ఆల్రెడీ ఉంది, బతికే ఉన్నావు. నీ మాటలో జీవం ఉండాలి. ఎతటి వారిని నిర్మించేటటువంటి మేలుకరమైన మాటలు అయి ఉండాలి నీ నోట వచ్చేటటువంటివి. ఎతటి వారి పతనంలో నీ మాటలు నిలబెట్టేవిగా ఉండాలి. ఆత్మచేత నడిపించబడాలి. 8వది చూద్దాం. 8వది రోమపత్రిక 12:1 చూస్తే, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాము. శరీరములను జీవితాలను సమర్పించుకున్న వారు సజీవ యాగముగా. సజీవ యాగం అంటే అర్థం ఏంటి? నీ జీవితం మొత్తాన్ని కూడా దేవునికి సమర్పించేసుకోవటం, బలియాగంగా అర్పించేయటం. యాగం అంటే అర్థం ఏంటి తెలుసా? యాగం అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ మధ్య కత్తి పద్మారావు గారు ఉంటారు. ఆయన ఒక ప్రసంగం చేస్తున్నప్పుడు, ఆయన మహాపండితుడు, ఆయన గొప్ప రచయిత. ఆయన అంబేద్కరేట్ కదా, ఆయన అంబేద్కరేట్ బుద్ధిస్ట్. ఆయన అంటూ వచ్చారు ఒక మాట, పూర్వకాలంలో యజ్ఞయాగాలు అనేటటువంటివి ఆరంభించినప్పుడు రక్తమును చిందించి, అంటే చెమటను ఓడ్చి 12 గంటలు 15 గంటలు 20 గంటలు కష్టపడి సంపాదించినటువంటి ధాన్యాలను, లేకపోతే పాలను, లేకపోతే తదితరమైన పదార్థాలను, నెయ్యిని, పశువులను పెంచి తీసుకొచ్చిన నెయ్యి, వీటన్నిటినీ కూడా వీరు యజ్ఞాల రూపంలో వాటిని తీసుకొచ్చి ఇందులో తగలబెట్టి, ఆ తగలబెట్టగా వచ్చిన ధూమాన్ని పైన దేవతలు ఆఘ్రాణిస్తున్నారని వాటిని వేసేవారట. సంపాదించి కష్టపడి తీసుకొచ్చినటువంటి పేదవాడైన దీనుడైన
వాని సంపాదనను వీళ్ళు తీసుకొచ్చి హోమంలో తగలబెట్టి వాళ్ళు ప్రయోజనం పొందేవాళ్ళట. ఏం ప్రయోజనం అంటే దేవతల నుంచి వాళ్ళకు అనుగ్రహం కలగటానికి వారు కష్టపడినవి కాకుండా వేరే వాళ్ళు కష్టపడిన వాటిని తీసుకొని వచ్చి ఆ యజ్ఞగుండంలో వేసి యాగాలు చేసేవారట. అంటే సంపాదన ఒకళ్ళది, సోకు ఒకళ్ళది. అట్లాంటి దుర్భరమైన పరిస్థితుల మధ్యలో కష్టజీవులైన వాళ్ళని, పేదలైన వాళ్ళని, దీనులైన వాళ్ళను హింసించారట ఆ దినాల్లో. అందుకని యాగం అంటే ఏంటంటే మనము జీరో అయిపోవటం. చెప్పండి ఏంటి చెప్పండి? హీరోలు అందరూ ఏమైపోవాలి? జీరోలు అయిపోవాలి. సినిమా కల్చర్ చూసి, సినిమా హీరోయిన్ అలంకరణలు చూసి మనము హీరోయిన్లు అయిపోదాం అనుకునే వాళ్ళు ఏమైపోవాలి? జీరోలు అయిపోవాలి. జీరోలు అయిపోతేనే యేసయ్య మనలను హీరోగా లెక్క పెడతాడు. దేనికి హీరోగా? ఆయన రాజ్యమునకు వారసులుగా మనల్ని చేస్తాడు దేవుడు. సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి సమర్పించుకున్న వాళ్ళు పరిశుద్ధతలో నడిచేవాళ్ళు. 9వది చూద్దాం. 9వది చూద్దాం. 8వ అధ్యాయం రోమాపత్రిక. నిజంగా అండి రోమాపత్రిక నాకు పరిశుద్ధ గ్రంథం అంతట్లో చాలా ఇష్టమైనదని చాలా మార్లు చెప్పాను. 8వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మనం ఏం చేయాలంటేనంట, ఆత్మచేత శరీర క్రియలను చంపి వాటి మీద జయం పొందిన వారుగా ఉండాలి. శరీర క్రియల మీద జయము పొందిన వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎంతమంది శరీర క్రియల మీద జయం పొందిన వాళ్ళుగా ఉన్నాం? రక్షింపబడటానికి ముందు మనల్ని ఏవైతే దుర్వ్యసనాలు, దురభ్యాసాలు ఏలుతూ ఉన్నాయో ఆ ఏలుతున్న వాటి మీద జయం ఇంకా పొందలేకపోతే మనం ఆత్మలో జీవించువారుగా ఉండము, ఆత్మలో నడిచేవారుగా ఉండము. అందుకని శరీర క్రియలను మనం ఏం చేయాలి? చంపేయాలి. శరీర క్రియలు అంటే అర్థం ఏంటి? వాస్తవంగా ఆ పదానికి అర్థం ఏంటంటే తిన్నా శరీర క్రియే, నడిచినా శరీర క్రియే, అవునా? ఏ పని చేసినా శరీర క్రియ. కానీ శరీర క్రియలు అంటే అర్థం ఏంటంటే భూమిలో మనము ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటానికి తినేవి, జీవితాలను, డబ్బును పాడు చేసుకోవటానికి వెళ్ళేటటువంటి సరదా కార్యక్రమాలు, క్లబ్బులు, పబ్బులు, తాగకూడని తాగటం, తినకూడని తినటం, వెళ్ళకూడని చోటకు వెళ్ళటం. దేవుడు ఒక నియమం ప్రకారము భార్యాభర్తలు చక్కగా బతకమని చెప్తే బిడ్డలందరినీ చక్కగా ప్రయోజకులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా పెంచమని అంటే వీటన్నిటికీ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. అవే శరీర క్రియలంటే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కలిసి మనుషులను చంపివేస్తూ ఉన్నాయి. అందుకని ఆత్మచేత ఈ క్రియలను జయించాలి. ఏమంటే ఈరోజు కూడా మనస్సాక్షి మనిషిని గద్దిస్తుంది. ఏమనంటే, ఇక వదిలే, ఈ దురలవాట్లు వదిలే, నీకే చెప్పేది, అరే వదిలేయమంటున్నా కదా నిన్ను అని లోపల మన అంతరాత్మ, పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు ఒక దుర్వ్యసనం విషయంలో. బ్రదర్, సిస్టర్, లీవ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్, ఈ చెడు వ్యసనాన్ని వదిలిపెట్టాను. లోపల ఘర్షణ పడుతున్నప్పటికీ మనము ఆ మనస్సాక్షి నోరు మూసేసి, షట్ యువర్ మౌత్ అని నోరు మూసేసి మన సరదాలే తీర్చేసుకుంటున్నాం. ధూమం ద్వారా ఆనందం కలుగుతుంటే దాన్ని జయించలేకపోతున్నాం. మత్తు పదార్థాల ద్వారా ఆనందం పొందుతున్నావా? దాన్ని జయించలేకపోతున్నావు. అందుకని నీ వల్ల కాదు, నేను చెప్తున్నానుగా, నీ వల్ల కాదు. కానీ నీవు పరిశుద్ధాత్మనికి అప్పగించుకుంటే, ప్రభువా నీవు భూమి మీదకు పంపబడిన ఉద్దేశాల్లో ఒక ప్రయోజనకరమైన ఉద్దేశం ఏంటంటే పాపములను ఒప్పించడం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవా, నా అవిధేయత నుంచి, నా దుర్వ్యసనం నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను. కాబట్టి నీ ఆత్మ సహాయంతో నన్ను విడుదల చేయి ప్రభువా, నన్ను విమోచించు ప్రభు అని ప్రభు సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు, అప్పుడు నువ్వు ఆత్మలో నడిచిన వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆత్మ సంబంధిగా నువ్వు ఉండగలుగుతావు. చివరిది ఏంటంటే, 10వది ఏంటంటే, గలతీ పత్రిక 5:27 చూసినప్పుడు, ఆత్మలో నడిచేటటువంటి వారు ఎప్పుడు ఫలించేవారుగా ఉంటారు. చెప్పండి, ఆత్మలో నడిచేవారందరూ ఎలా ఉంటారు చెప్పండి? ఫలించేవారుగా ఉంటారు. అంటే మన ఇళ్లల్లో ఒక బొప్పాయి చెట్టు పెట్టామంటే మన ఉద్దేశం ఏంటి తెలుసా? అవి చక్కని ఫలాలను ఇవ్వాలి అని. కాదులేండి, మా ఇల్లు రేకుల షెడ్డు, దాని మీద
ఎండ ఎక్కువ పడుతుందండి, నీడ కావాలని పెద్ద పెద్ద ఆకులు ఉన్నటువంటి బొప్పాయి చెట్టు పెంచుకోండి అని ఎవడన్నా అంటాడు బుద్ధి ఉన్నవాడు? కొంచెం హాస్యప్రియులు అన్నవాళ్ళు, మాటల్లో చమత్కారాలు కోరుకునేవాళ్ళు, ఫన్ కోరుకునేవాళ్ళు, చెలోక్తులు విసిరేవాళ్ళు అలా అంటారు. కానీ వాస్తవంగా ఫలాలనిచ్చేటటువంటి మొక్కలను పెంచి మనం ఉంచుకునేది ఎందుకనంటే వాటి నుంచి మనము ఫలసాయం పొందాలని. కొంతమంది వారి తదనంతరమైనా సరే మనం పెట్టినటువంటి మొక్కలు వృక్షాలుగా మారి మామిడి పండ్లు వస్తాయి, నేరేడు పండ్లు వస్తాయి, లేకపోతే జామ పళ్ళు వస్తాయని ఇష్టపడి ఫలాలను కావాలని కోరి మొక్కలు పెంచుతారు. దేవుడు కూడా కోరుకోవటం తప్పు కాదుగా. దేవుడు కూడా మన నుంచి ఫలాలను ఆశించడం తప్ప? క్రొత్త సంవత్సరంలో అంటే ఈ జనవరి నెలలో దైవ సేవకుల సమావేశం జరిపించినప్పుడు దైవజనులు సుధాకర్ గారు లేదా డగ్లస్ గారు చివరిలో కొన్ని మాటలు చెప్పారు. అంజూరపు చెట్టుకు దేవుడు సమయం ఇచ్చాడట. దేవుడు నరికేయమంటే తోటమాలి అన్నాడు ఇంకొక సంవత్సరం ఉంటే దాన్ని నేను ఎరువేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను బతిమాలుతున్నాడు. మనము ఆత్మలో ఫలించటం దేవునికి చాలా ఇష్టం. 5వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చూసినప్పుడు అక్కడ 9 రకాలైన ఫలాలు ఉన్నాయి. ఏం ఫలాలు అవి? ఆత్మ ఫలాలు. మరీ చెప్తున్నా, తెలుగు భాషలో ఫా అనేది లేదు. ఫా అనే పళ్ళ సందులోంచి గాలి వచ్చే అక్షరం ఉంది, అది లేదు. వేరే భాషలోంచి, ఆంగ్ల భాషలో నుంచి ఫాదర్, ఫ్లవర్, ఫియర్ ఇట్లాంటి మాటలకు ఎఫ్ అనేది వచ్చింది. తెలుగులో పాప బాబ్బామా, పాప బాబ్బామా 3 ఉన్నాయి, తర్వాత 2 అయిపోయినాయి. ఎక్కడ కూడా ఫా లేదు. అందుకని ఫలములు కొంచెం ఒత్తు పెట్టండి. అందుకని మనందరం కూడా ఈ 9 రకాలైన ఫలములను కలిగిన వారుగా ఉండాలి. ఏంటి చదవండి ఒకసారి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి 9 ఆత్మ ఫలాలు. ఈ రోజున ముగింపులో ఆత్మఫలాలు ఫలిస్తున్నావా లేదా అనే దాని మీదే నీవు ఆత్మలో జీవిస్తున్నావా లేదా, స్పిరిట్ ఫిల్డ్గా వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా, ఆర్ యు వాకింగ్ ఇన్ ద స్పిరిట్ అనేటటువంటి ప్రశ్నకు జవాబు మనలో ఆత్మ ఫలాలు కనపడాలి. అలనాడు అంజూరపు చెట్టు దగ్గరికి ఆకలి కొని ఆయన చూస్తే అన్ని ఆకులే కనపడినట్లుగా రక్షింపబడిన తర్వాత చాలా సంఘాల్లో సహవాసాల్లో ఒక అలవాటు ఏంటదంటే బాప్తిస్మంతో పరిశుద్ధ కార్యం ముగిసిపోయింది అనుకొని అక్కడే ఉంటున్నారు. కానీ అక్కడే ఉంది వాక్యం అపోస్తుల కార్యంలో, మీరు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఆ వరము ద్వారా వరాలు ఎందుకు ఇస్తారు? వరాలు ఎందుకు ఇస్తారంటే మనము ఏ విషయంలో కోరిక కలిగి ఉన్నామో, తపస్సులు చేసేవాళ్ళు కదా పూర్వంలో, తలకిందులుగా తపస్సులు చేసేవాళ్ళు, జుట్లు పెరిగి 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 తలకిందులు తపస్సు, పాములు జెర్రలు వాళ్ళ మీద పాకిన చలనం లేకుండా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్ష భక్త నీ భక్తికి మెచ్చితిని ఏం వరం కావాలో కోరుకు అంటే వాళ్ళకి కావాల్సిన కోరుకుంటే దేవుడు ఇచ్చేళ్ళేవాడట. వరం అంటే ఏంటంటే అనుగ్రహింపబడేది, ఉచితముగా అనుగ్రహించబడేది. ఆ వరాలు కావాలి, ఆత్మ ఫలాలు కావాలి. అవన్నీ నీలో లేకపోతే, నాలో లేకపోతే, మనలో లేకపోతే మనము ఆత్మలో జీవిస్తున్న వాళ్ళము కాదు. ఈ వాక్యం ఎందుకు ఈరోజు పరిశుద్ధాత్ముడు నాతో మీతో మనతో మాట్లాడుతున్నారంటే, మనము రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయిందో, 1 సంవత్సరమా, కొన్ని నెలల, 6 నెలల, సంవత్సరమా, 10 సంవత్సరాల, 15, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల? ప్రభు వచ్చి అంజూరపు చెట్టును చూసినట్లుగా నిన్ను చూస్తే కేవలం ఆకులే కనబడితే ఏంటి పరిస్థితి? అభివృద్ధి కలగకపోతే ఏంటి పరిస్థితి? ఉదాహరణకు నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కొడుకు పెళ్లి చేస్తే 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, ఒక్కసారి ఆలోచించండి ఎంత బాధ ఉంటుందో. కొంతమంది కర్కోటకులైనటువంటి అత్తలు ఏం చేస్తారంటే, నువ్వు పనికిరావు మా అబ్బాయికి, గెట్ అవుట్, మా అబ్బాయికి ఇంకో అమ్మాయిని పెళ్లి చేస్తారు. కొంతమంది ఒప్పుకుంటారు. పాపం ఈ పాప చాలా చాలా దీనురాళ్ళు అయినటువంటి భార్యలు కర్మగాలిపోయి రెండోసారి కూడా పిల్లలు పుట్టరు, రెండో భార్యకు కూడా. అసలు సంగతి ఏంటంటే వీడిలో విషయం లేదు, వీడిలో సామర్థ్యం లేదు, వీడు పనికిరాడు, వీడిలో దాన్ని ఏమంటాము ఫెర్టిలిటీ లేదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అవన్నీ పక్కన పెడితే
మన జీవితంలో మనం పెంచుకున్న కన్నబిడ్డలు ఫలింపు లేని వారిగా ఉంటే, ఉద్యోగంలో అభివృద్ధి లేకుండా ఉంటే ఎంత బాధపడతామో. మనల్ని సృష్టించిన మన తండ్రి మనలో ఫలములను వెదక వచ్చినప్పుడు మనలో ఫలాలు కనపడకపోతే ఏం చేస్తారంట? ఆయన నరికి అగ్నిలో పడవేస్తారట. అందుకని మనం ఆత్మలో జీవించేవారుగా ఉందాం, కానీ దేవుని ఉగ్రతకు గురయ్యేవారుగా మనము ఉండవద్దు. మొన్న ధ్యానం చేశాను దావీదు భక్తుని జీవితంలో నుంచి. ఏంటంట? తీర్పు మీద దేవుని కృప ఆవరింపు ఇప్పుడు కూడా ఉంది మన మీద. ఆయన ఆశిస్తున్నారు మనం ఫలించాలని. దేవుడు ఈ లేఖన భాగంలో మన వెనుకిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, ఆత్మలో జీవించు వారిగా, ఆత్మ ద్వారా నడిపించబడు వారుగా ఉంటే ఏవేమి లక్షణాలు మాలో ఉంటాయో మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మేము ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆత్మవరముల చేత, కృపావరముల చేత నింపబడాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి, విశ్వాస కుటుంబంలో చేర్చబడినటువంటి వారిని ఆదుకోవాలి, ఒక విత్తనం నాటాలి, అది ఫలించాలి, మహావృక్షం అవ్వాలి, ఎన్నో ఫలాలను ఫలించాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. కనుక అట్టి దీవెనార్థమైన ఫలింపు జీవితంలోనికి నన్ను మమ్ములను నడిపించమని, బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.